హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఈ వీడియోలో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను. అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం. మనం మన డైలీ లైఫ్లో కిచెన్లో కొన్ని కర్రీస్ చేయాలి అంటే అల్లం పేస్ట్ అనేది కన్ఫామ్గా వాడుతూ ఉంటాం కదా. ఇలా ఎక్కువ అమౌంట్లో అల్లంకి ఉన్న పై పొట్టు తీయాలంటే మనం కత్తి కానీ స్పూన్ కానీ వాడుతూ ఉంటాము. కత్తితో మనం అల్లంకి ఉన్న పై పొట్టు తీస్తుంటే ఎక్కువ వేస్ట్ అనేది పోతుంటుంది కదా. అండ్ స్పూన్తో తీసామనుకోండి, అల్లంకి ఉన్న ఘాటు వలన మన స్కిన్ అనేది చాలా మండిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లంకి అయితే సూపర్ సొల్యూషన్ అయితే దొరికేసింది. ప్రతి ఒక్కరి ఇంట్లో టీ జాలి అనేది ఉంటుంది కదా. జస్ట్ ఆ టీ జాలి బ్యాక్ సైడ్ నుంచి కనుక మనం అల్లం తురుముకున్నట్టయితే చాలా ఈజీగా పైపొట్టు అనేది రిమూవ్ అయిపోయి మన హ్యాండ్స్కి కూడా ఏమంట లేకుండా ఎంత అమౌంట్ ఆఫ్ అల్లంని కూడా మనం చాలా ఈజీగా పైతొక్కు అనేది తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు అల్లం పేస్ట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు జస్ట్ కొంచెం హాట్ వాటర్లో కొంచెం సేపు అల్లంని కనుక ఉంచేసి ఇలా టీ జాలీతో రిమూవ్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా పై పొట్టు అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూద్దాం. మనం ప్రతిరోజు అన్నం అనేది వండుకుంటూనే ఉంటాం కదా. ఇలా వండుకున్నప్పుడు కొన్నిసార్లు ఎక్కువ అవ్వచ్చు ఆర్ తక్కువ అవ్వచ్చు. ఎక్కువ అయితే మనం దాన్ని నైట్ కూడా తింటూ ఉంటాము. కొంతమందికి చాలా చల్లారిపోయిన అన్నం తినాలంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ముందుగా మనం ఏ అన్నాన్ని అయితే హీట్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ అన్నాన్ని జాలీలోకి వేసేసుకొని దాని తర్వాత ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని హీట్ చేసుకున్నప్పుడు ఇలా వడకట్టిని దానిపైన పెట్టేసి ఒక మూతతో క్లోజ్ చేసుకొని ఒక 2 minutes వేడి చేసుకున్నారంటే చాలా ఈజీగా అన్నం అనేది వేడైపోతుంది అండ్ పొడిగా కూడా ఉంటుంది. కొంతమంది అన్నాన్ని హీట్ చేసుకోవడానికి కుక్కర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా మనం మిగిలిన అన్నాన్ని ఇలా అయితే హీట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూద్దాం. మనం ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ని కానీ ఒక 3 to 4 days వచ్చేలాగైతే చేసుకుంటూ ఉంటాం కదా. బట్ మనం వేసిన రోజు అయితే చాలా నార్మల్గా టేస్ట్గా ఉంటుంది. బట్ టేస్ట్ అయ్యే కొద్ది కొంచెం పుల్లగా అయితే చేంజ్ అవుతుంది కదా పిండి అనేది. మీరు ఎప్పుడైనా ఎక్కువ అమౌంట్లో ఇలా పిండి కనుక చేసుకున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ మన ఇంట్లో ఉండే తమలపాకులు జస్ట్ ఒక 2 తీసుకొని మనం ఏ పిండి అయితే పులవకూడదు అనుకుంటామో ఆ పిండిలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 తమలపాకుల్ని పెట్టేసి క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఇంకో ఎక్స్ట్రా 2 days వరకు కూడా పిండి అనేది పుల్లగా అవ్వకుండా ఉంటుంది. ఈ టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు ఫోర్త్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మనం డైలీ వంట చేసుకునేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే పాలు కానీ కూర కానీ ఏమైనా పొంగి బర్నర్ మీద పడుతూ ఉంటాయి. ఇలా కొన్ని ఎక్కువ డేస్ జరగడం వలన బర్నర్ లోపల ఏదో ఒకటి ఇరుక్కొని మనకి ఫ్లేమ్ అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది. అలా మంట అనేది సరిగ్గా రానప్పుడు సిలిండర్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ మనకి వంట చేయడానికి కూడా చాలా విసుగ్గా అయితే ఉంటుంది కదా. అలా జరిగినప్పుడు మనం ఆ బర్నర్ని తీసుకొని రిపేర్ షాప్కి వెళ్ళి రిపేర్ తీసుకొని వస్తూ ఉంటాము. ఇక అవసరం లేదు. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ముందుగా బర్నర్ని గ్యాస్ దగ్గర నుంచి సపరేట్ చేసేసుకొని ఒక సోప్ని తీసుకొని బర్నర్ పైన చుట్టూ అండ్ బర్నర్ కింద పార్ట్ ఉంటుంది కదా దాని చుట్టూ కూడా ఇలా సోప్ని అయితే రుద్దేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మనం ఒక డ్రై సోప్తో అయితే చేసుకోవాలి. ఇలా సోప్తో ఈ విధంగా చేసినందువలన మనం గ్యాస్ని ఆన్ చేసినప్పుడు ఆ గ్యాస్కి ఉన్న ఫ్లేమ్ వలన సబ్బు అనేది బాగా కరిగి లోపల ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇలా సోప్ని అప్లై చేసేసుకొని ఆన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ మంట అనేది అంత పూర్తిగా రాదు, కొంచెంగా ఫ్లేమ్ అనేది వస్తుంది. సో భయపడాల్సిన అవసరం లేదు.
ఫైనల్గా అయితే డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోయి చాలా బాగా అయితే ఫ్లేమ్ అనేది వస్తుంది. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. మ్యాక్సిమం ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువ పిల్లోస్ అనేవి ఉంటూనే ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ కానీ అలా జరిగి రిలేటివ్స్ వచ్చినప్పుడు అన్ని పిల్లోస్ అయితే సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు జస్ట్ ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. జస్ట్ ఒక 2 బెడ్షీట్స్ని తీసుకొని పిల్లో కవర్ లోపల పెట్టేసినట్టయితే చాలా ఈజీగా పిల్లో అనేది ఏ దూది లేకుండా కూడా రెడీ అయిపోతుంది. అక్క మా ఇంట్లో బెడ్షీట్స్ కూడా ఎక్కువ ఉండవు, అలాంటప్పుడు మేమైతే ఏం చేయాలి అనే ఆలోచన అయితే మీకు వచ్చింది కదా. అలాంటప్పుడు జస్ట్ సింపుల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో శారీస్ అనేవి డెఫినెట్గా ఉంటాయి కదా. అలా ఒక 5 to 6 శారీస్ని తీసుకొని పిల్లో కవర్ లోపల పెట్టేసినట్టయితే చాలా ఈజీగా పిల్లో అనేది రెడీ అయిపోతుంది. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు 6th టిప్ ఏంటో చూసేద్దాం రండి. మన ఇంట్లో ఉండే సిజర్స్ కానీ నైఫ్ కానీ మనం డైలీ యూజ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉండే షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి. జస్ట్ మన ఇంట్లో ఉండే ఒక స్క్రబ్బర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 10 to 15 టైమ్స్ చేసుకున్నట్టయితే మన కత్తి కానీ సిజర్ కానీ ఏవైనా సరే షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు 7th టిప్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. మన ఇంట్లో ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ కానీ ఏదైనా వస్తుంది అలా అనుకున్నప్పుడు తెగ స్ప్రేలు అనేవి కొట్టేస్తూ ఉంటాం కదా. ఎంత స్ప్రేలు కొట్టినా సరే కాసేపు అయితే స్మెల్ అనేది ఉంటుంది, తర్వాత అయితే పోతుంది. అండ్ కొన్నిసార్లు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీగా కూడా ఏదైనా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని అందులోకి మనం కల్లుప్పుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునేసాక కొంచెంగా రోజ్ వాటర్ని అందులోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఆ బౌల్ని మనం కిచెన్లో కానీ హాల్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా స్మెల్ అనేది చాలా బాగా ఉండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు ఫైనల్ టిప్ ఏంటో చూసేద్దాం. బోర్ కొడుతుందని వీడియోని అయితే స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి. ప్రతిరోజు మనం ఏ కర్రీ చేయాలి అన్నా సరే ఆనియన్ అనేది వాడుతూనే ఉంటాము. ఆనియన్ అనేది కట్ చేస్తూనే ఉంటాము. ఇలా ఆనియన్స్ అనేవి కట్ చేసినప్పుడు డెఫినెట్గా హ్యాండ్స్ అనేవి స్మెల్ అయితే వస్తాయండి. కొంతమంది అయితే ఆ స్మెల్ని అయితే పట్టించుకోరు. బట్ కొంతమందికి అలా ఆనియన్స్ కట్ చేసినప్పుడు వచ్చిన స్మెల్ అంటే అస్సలు పడకుండా వామిట్ సెన్సేషన్ లాగా అలా వస్తుంది. మనం ఎంత సోప్తో హ్యాండ్ వాష్ చేసుకున్నా సరే స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. జస్ట్ కొంచెం అమౌంట్ ఆఫ్ టీ పౌడర్ని మన హ్యాండ్లో వేసుకొని కొంచెంగా దానికి వాటర్ని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్ చేసుకున్నట్టయితే ఆనియన్ స్మెల్ అనేది పూర్తిగా అయితే పోతుంది. ఆనియన్ స్మెల్ అనేది పడని వాళ్ళు ఈ టిప్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందనే అర్థం కదా. సో డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ కూడా కొట్టేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే డెఫినెట్గా షేర్ చేయండి. వీటిలో ఏదో ఒక టిప్ అయితే వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అయితే అవుతుంది. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సూపర్ టిప్స్తో అయితే వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.